నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 15వ తారీఖు డిసెంబర్ నెల 2023వ సంవత్సరం శుక్రవారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. రేపు మార్గశీర్ష మాస శుక్లపక్ష తదియా తిథి రాత్రి 10:30 వరకు. తదుపరి చవితి తిథి. పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 8:10 వరకు. ఉత్తరాషాఢ నక్షత్రం ఎల్లుండి ఉదయం 6:24 వరకు. తదుపరి శ్రవణ నక్షత్రం. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 3:35 నుండి సాయంత్రం 5:04 వరకు. అమృతకాలం రాత్రి 12:29 నుండి రాత్రి 1:58 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:38 సూర్యాస్తమయం సాయంత్రం 5:44 చంద్రోదయం ఉదయం 8:54 చంద్రాస్తమయం రాత్రి 8:11 అభిజిత్ ముహూర్తం పగలు 11:49 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:51 నుండి ఉదయం 9:36 వరకు. మరలా మధ్యాహ్నం 12:33 నుండి మధ్యాహ్నం 1:18 వరకు. రాహుకాలం ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 12:11 వరకు. గుళిక కాలం ఉదయం 8:01 నుండి ఉదయం 9:25 వరకు. యమగణ కాలం మధ్యాహ్నం 2:58 నుండి సాయంత్రం 4:21 వరకు. రేపు అభియోగ తృతీయ. భవిష్య పురాణం ప్రకారం దీర్ఘకాలంగా మనస్పర్ధలతో ఒకరి మీద మరొకరు అభియోగాలు చేసుకుంటూ అపార్థాలతో వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దంపతులు సమస్యలు తొలగిపోవటానికి, సుఖ దాంపత్యం పొందటానికి రేపు గౌరీదేవిని, శివుణ్ణి తెల్ల ఆవాలతో పూజించి బ్రాహ్మణులకు తెల్ల ఆవాలు దానం ఇస్తారు. రేపు రంభావ్రతం. కొన్ని సాంప్రదాయాల ప్రకారం రేపు రంభావ్రతం ఆచరిస్తారు. ఎక్కువ ప్రాంతాలలో జ్యేష్ఠమాస శుక్లపక్ష తదియ రోజు ఈ వ్రతం ఆచరిస్తారు. స్కంద పురాణం ప్రకారం శివుణ్ణి భర్తగా పొందటం కోసం పార్వతీదేవి ఈ వ్రతం ఆచరించారట. స్త్రీలు తమకు సుఖ వైవాహిక జీవితం ఉండాలని కోరుకుంటూ 2 జతల గాజులను అప్సరస రంభా లక్ష్మీదేవులుగా భావించి అరటి చెట్టు నీడలో పూజలు చేస్తారు. శుక్రవారం శ్రవణ నక్షత్ర కలయిక ఉండటంతో సర్వార్థ సిద్ధి యోగం ఎల్లుండి ఉదయం 6:24 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.